హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కాంచీపురం స్పెషల్ ఇడ్లీ రెసిపీని చూద్దాము. రెగ్యులర్గా మనం చేసే ఇడ్లీలకి మనం ఇడ్లీ రవ్వ వేసి చేస్తుంటాం కదా, ఈ ఇడ్లీలు అయితే బియ్యంతో చేస్తారు. అయినా కానీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, దూదిలాగా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. అలాగే ఇడ్లీలకు ఒక ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. ఈ కాంచీపురం ఇడ్లీలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, అలాగే మరొక గిన్నెలో 1.5 కప్పుల బియ్యం వేసుకోవాలి. మనం రెగ్యులర్గా అన్నం వండుకోవడానికి వాడుకునే బియ్యం ఉంటాయి కదా, అవే 1.5 కప్పులు వేసుకోవాలి. ఈ బియ్యంలోనే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 6 అవర్స్ పాటు నానబెట్టేశాను. పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకోండి. అలాగే ఒక గిన్నెలో 1/2 కప్పు లావు అటుకులు వేసుకోవాలి. యాక్చువల్ రెసిపీలో అయితే అటుకులు వేయరండి, మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా రావడానికి అటుకులు వేస్తున్నాము. వీటిని కడిగేసి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మినపప్పు గ్రైండ్ చేసుకుందాము. పప్పు బియ్యం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు బియ్యం విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే నానబెట్టుకున్న బియ్యం కూడా జార్లో వేసేసుకుని, బియ్యంతో పాటుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేయద్దు, కొంచెం పలుకులుగా ఉండాలి. అప్పుడే మనకి ఇడ్లీలు రవ్వ వేసినట్లుగా ఉంటాయి. మనకి చేత్తో తాకి చూస్తే అర్థమవుతుంది, కొంచెం బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని మినప్పిండిలోకి ఈ బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. మినప్పిండి బియ్యం పిండి రెండు కూడా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలిపితే పిండి బాగా పులుస్తుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా రుబ్బుకోవద్దు, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని రుబ్బుకోవాలి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి 8 గంటల పాటు పులియనివ్వాలి, లేదా రాత్రంతా పులియనివ్వాలి. నేనైతే నైట్ గ్రైండ్ చేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా పులిసింది పిండి. ఈ కాంచీపురం ఇడ్లీలకి పిండిలో కొంచెం పోపు కలుపుతారు, మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పోపు వల్ల. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపప్పు. ఇక్కడ నేను పొట్టుపప్పు వేస్తున్నాను, మీరు మామూలు పప్పు అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కచ్చాబచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. చివరిగా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసేసి, ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీ పిండిలోకి వేసేసుకోవాలి. ఇంకా ఇందులో సొంటి పొడి, ఎండు అల్లం పొడి ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదే పిండిలో కొంచెం నీళ్ళు పోసి పల్చగా చేసుకుని దోశలు కూడా వేసుకోవచ్చు. దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇందులో నుంచి కావాల్సినంత పిండిని తీసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇడ్లీలు వేయడానికి ఈ విధంగా ఉండాలి. మీకు పిండి చిక్కగా అనిపిస్తుంటే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఈ కాంచీపురం ఇడ్లీలని ఇస్తరాకుల్లో ఉడికిస్తారు. వెదురు బుట్టలో ఇస్తరాకులు పెట్టేసి అందులో పిండి పోసి ఇడ్లీలను ఉడికిస్తారు. మనం వెదురు బుట్టలకు బదులుగా చిన్న గిన్నెల్లో అయినా మనం ఉడికించుకోవచ్చు. ఇందులో ఇస్తరాకు పెట్టేసి ఇస్తరాకుల్ని తడిపి తీసుకోండి, అప్పుడే మనకి షేప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం లోపలికి నొక్కేసి సరిపడా పిండిని వేసేసుకోవాలి. ఇలా ఇస్తరాకుల్లో ఉడికించడం వల్ల ఇడ్లీలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకొని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు, కరివేపాకు, ఇంకా మిరియాల పొడితో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఉడికించుకుందాము. ఒక గిన్నెలో 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి, నీళ్లు మరిగిన తర్వాత పైన ఈ విధంగా జాలి ప్లేట్ను పెట్టేసుకుని ఈ గిన్నెల్ని పెట్టేసుకోవాలి. లేదంటే మీరు ఇడ్లీ ప్లేట్లో ఈ గిన్నెలు పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ముందు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే బయటకు తీయొద్దు, ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అలాగే ఇడ్లీలు ఉడికేయలేదో టూత్పిక్ తీసుకుని కొంచెం గుచ్చి చూడండి, ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే ఉడికినట్లే. ఈ విధంగా ఇడ్లీలు ఉడికేయలేదో చెక్ చేసుకోవచ్చు. ఇస్తరాకులు అందుబాటులో లేని వాళ్ళు ఇడ్లీలని మామూలుగా మనం ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసేసి మామూలు ఇడ్లీలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. మరి వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత తీస్తే చక్కగా మనకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు. చూడండి చక్కగా వచ్చిందో కదా ఇడ్లీ. కాంచీపురం ఇడ్లీ రెడీ అయిపోయి తినడానికి రెడీగా ఉన్నాయి. దూదిలాగా మెత్తగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ. మనం పోపు వేసాము, శొంఠి ఇవన్నీ వేసాం కదా, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఇడ్లీలోకి చట్నీ కంటే కూడా కారపొడి నెయ్యి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
పుట్నాల పొడి, ఇడ్లీ కారం లేదా కరివేపాకు పొడి, వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. మన ఛానల్లో అయితే కొన్ని రకాల కారపొడులు రెసిపీస్ ఉన్నాయండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే ఈ కాంచీపురం స్పెషల్ ఇడ్లీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.